విలేజ్ రాజా వాళ్ళ వ్లాగ్స్ నాకైతే తలకాయ నొప్పి వస్తుంది అనమాట. ఎందుకంటే అంతకుముందేమో నేను తన భార్యగా యాక్ట్ చేస్తున్నా అంది తన అమ్మ కోసం. సరే అరే ఏ అమ్మాయి చేయనట్టుగా చేస్తుంది అనుకున్నాం. సరే అదేదో పైకి పెట్టేశారు. బయట పెట్టిన తర్వాత మనం ఎలా ఉండాలి? సరే రాజానో ఏదో ఒకటి పిలుచుకుంటే అయిపోయాయి కదా. మా ఆయన, నా మొగుడు, నా బంగారం, నా ముద్దుల పెళ్ళం, ఇవన్నీ ఎందుకు? చూడటానికి అసహ్యంగా ఉంటుంది కదా. మీకేమో నచ్చినట్టు అంటే ఇప్పుడు మీకు ఇద్దరికి అంత మంచిగా క్లోజింగ్ లవ్ ఏమైనా ఉంటే సో అలానే చెప్పండి, మీ ఇద్దరు లవ్ చేసుకుంటామని చెప్పండి. అంతేలే కానీ సోదులో ఎవరో మాకు ఎన్ని ఎందుకు చెప్పండి. అయినా ఎవరి ఛానల్ వాళ్ళకు ఉన్నప్పుడు ఎవరి ఛానల్లో వాళ్ళు వ్లాగ్స్ పెట్టుకోవచ్చు కదా. కానీ మొన్న స్వాతి గారు అన్న అసలు ఒక్కొక్క మాటకి ఇంకొకసారి స్వాతి వీడియో అయినా వాళ్ళ స్వాతి వీడియో తీసినప్పుడే నీ ఛానల్లో 1 lakh వ్యూస్ వచ్చాయి కదా. 1 lakh వ్యూస్ ఏమో వచ్చినాయి కదా. అయినా 10 లక్షల జరిమానా అంటే అతని పేరు ఇంకొకసారి తీస్తే నిజమేనా? ఇక నీకేముందిలే, ఒక అమ్మాయి ఎలాగో పెళ్లి చేసుకున్నావు, ఇంకొక అమ్మాయితో ట్రాప్ అని వెళ్ళిపోయినావు, మళ్ళీ ఇంకొక అమ్మాయిని భార్యగా యాక్టింగ్ చేయడానికి తీసుకొచ్చినావు. ఏమైనా మరి అలానే వదిలేస్తావా అనేది నా డౌట్ అనమాట. అంటే ఇప్పుడు ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఆమెనైనా పెళ్లి చేసుకోవడం ఎవరైనా ముందుకు రావాలి కదా. మీ అమ్మ కోసం చేస్తున్నావు కరెక్టే అమ్మ. ఇప్పుడు ఏ వీడియో పెట్టినా మంచి యూస్ వచ్చినప్పుడు నీ సొంతంగా చేసుకోవచ్చు కదా. ఇంకా మా ఆయన, మా బంగారం, మా ముద్దుల పెళ్ళ ఇవన్నీ ఎందుకు? సోదలేవరా మాకన్నీ చూడ్డానికి కూడా చిరాగ్గా ఉందన్నమాట. మంచిగా వంట వీడియోలు చేసి 4 రోజులు అదంతా మానేసి ఇప్పుడేమో ఏదో చేస్తున్నారు. ఇవన్నీ చూడ్డానికి ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు మీ ఛానల్లో మీరు కూడా మంచి కరెక్ట్గా చేసుకుంటే అయిపోయాయి కదా. నాన్న వదిలేసి ఏదేదో వీడియోలు చేస్తారు. నిన్న పెట్టిన వీడియో ఏమైనా దిమాక్ ఉందా అసలు? ఏమైనా వీడియో అయినా అసలు ఒక పెళ్ళం భార్య మీద పోయినట్టు, అసలు ఒక మొగుడు మీద భార్య పోయినట్టు అట్లా పోతున్నావు, ఎగిరెగిరి పోతున్నావు. అంత అవసరం ఏంటి? ఇంకొక ఆడపిల్లగా ఉంటే ఎంత చక్కగా ఉంటుంది. అదేమో యాక్టింగ్ చేస్తే ఇంకా మరి ఇన్వాల్వ్ అయిపోతున్నావు. అసలు ఆ భార్య స్థానంలో ఉన్నావు అనుకుంటున్నావా, లేకపోతే ఇంకా పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా, లేకపోతే రాజునే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు అనేది మా డౌట్ అనమాట. సో అందరికి అదే ఉంది. బట్ నువ్వు చేసే ఓవర్ యాక్టింగ్ కొంచెం తగ్గించుకొని కొంచెం ఒక అమ్మాయిలాగా బిహేవ్ చేస్తే బాగుంటుంది అనమాట. సో ఇది వాటి ముచ్చట. మీకు నచ్చితే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, అని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి.